హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక కొత్త కిట్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే అయిపోయిన రియేజెంట్ని ఒక కొత్త ప్యాక్ని మనం ఎలా స్కాన్ చేసుకుని ఆ రియేజెంట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. ఈరోజు మెషిన్ వచ్చేసి ఎర్బా EM200. ఈరోజు మనము కొలెస్ట్రాల్ పెట్టుకోవడం నేను మీకు ఇది ప్యాక్ ఎట్లా స్కాన్ చేయాలి, ఏ విధంగా మనం రియేజెంట్ యాడ్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెషిన్లో ఈ RFID స్కానర్ ఉంటుంది. మనకి నేమ్ ఏదైతే కనబడుతుందో ఇటు సైడ్ ఈ మిషన్ దగ్గర ఇట్లా నార్మల్గా పెట్టుకొని ముందు ఈ స్కానర్ ముందు పెట్టుకొని, అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోతున్నాను, ఇది కంపెనీ సీల్ కవర్ కాబట్టి ఏదైతే ఈ ప్యాక్ ఉందో ఈ ప్యాక్ స్కాన్ అయిన తర్వాత మాత్రమే ఈ కంపెనీ యొక్క సీల్ కవర్ని తీయాలి ఉంది. లేదు అనుకుంటే కంపెనీ సీల్ కవర్ తీసిన తర్వాత స్కాన్ ప్యాక్ అవ్వకపోతే మళ్ళీ ప్యాక్ని కంపెనీ వాపస్ తీసుకోదు. సో అందుకే ముందు కంపెనీ నుంచి సీల్ వచ్చిన కవర్ని తీయకుండా ఇది అలానే స్కాన్ చేసుకోవాలి. ఇది ఇట్లా నార్మల్గా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసి ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఆప్షన్లోనే మీకు ఇక్కడ స్కాన్ ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్కాన్ ప్యాక్ని క్లిక్ చేసిన తర్వాత ఇది ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీకు ఈ చిన్న ఇంటర్ఫేస్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ స్కాన్ ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ నాట్ ఫౌండ్ వ్యాలిడ్ సిస్టమ్ ప్యాక్ అంటే ఇది కరెక్ట్గా లేదు అని మళ్ళీ నార్మల్గా క్లీన్ చేసుకొని దీన్ని చూస్తూ ఉండాలి. మళ్ళీ స్కాన్ ప్యాక్ చేసుకోవాలి. స్కాన్ ప్యాక్ చేసుకున్నాక కరెక్ట్ స్కాన్ ప్యాక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా దీంట్లో అన్నీ ఓపెన్ అవుతుంది. రియేజెంట్ నేము, లాట్ నంబరు, ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఇదంతా అన్నీ మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ప్రెస్ రిజిస్టర్ టు స్టార్ట్ యూజింగ్ రియేజెంట్ బాటిల్ ఫ్రమ్ ప్యాక్ అంటే ఇలా మనం స్కాన్ ప్యాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది రిజిస్టర్, అది దీని ముందే ఉండాలి. ఏదైతే